రాత్రి మనము 4 విషయాలు నేర్చుకున్నాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 4 విషయాలు. ఈ పూట శ్రేష్టమైన అమూల్యమైన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనం విందాం. 2వ సమూయేలుకు రాసిన పుస్తకము 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. 2వ సమూయేలుకు రాసిన పుస్తకము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఏలాగున చాలు. దావీదు జీవితంలో ఉన్న ఒక అనుభవం, తన వ్యక్తిగత జీవితానికి ఒక అలవాటు, తన వ్యక్తిగత జీవితంలో ఒక అనుదిన అలవాటు లేక చర్య, అదేమిటంటే దేవుని సన్నిధిలో కూర్చోవడం. ఎక్కడ కూర్చోవడం? దేవుని సన్నిధిలో కూర్చోవడం. ఎక్కడ కూర్చుంటాడట? ఎందుకు అనేది పాయింట్. ఈ ఉదయకాలమందు నీవు నేను నేర్చుకోవలసిన ఒక సత్యం ఏమిటంటే, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఎక్కడ కూర్చోవడం అలవాటు చేసుకోవాలి? దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. సరే, కూర్చున్నాడు, దేని కొరకు కూర్చున్నాడు అని ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ ఆయన కూర్చొని దేవునికి ఏం చెప్తున్నాడంటే, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినను అది నీ దృష్టికి కొంచెమై నా సంతానమునకు కలగబోవు దాని గురించి నీవు సెలవిచ్చుచున్నావు. చాలు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఎక్కడ? ఈరోజు నువ్వు నేను అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. అదే మన జీవితానికి విజయ రహస్యం. ఏమండి? అదే మన జీవితానికి విజయ రహస్యం. మేము పరిచర్య అంతా చేసిన తర్వాత రాత్రిపూట, అది 12అవని 11అవని 1 గంటవని ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గర కొద్దిసేపు కూర్చోవాల్సిందే. లేదు, ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు ఆయన పాదాల దగ్గర కూర్చోవాల్సిందే. ఇది అనుదిన చర్య. ఎందుకు కూర్చోవాలి? ఆయన తప్ప మనలను ఆదరించేవారు, కనికరించేవారు ఎవరు లేరు. ఇప్పుడు దావీదు ఆ సత్యాన్ని గ్రహించి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని. 2వ మాట, నా కుటుంబము ఏ పాటిది. 3వది, ఇంత చేసినా నీ దృష్టిలో అది కొంచెమే. నువ్వు ఇంకా నా కుటుంబానికి చాలా చేయాలనుకుంటున్నావు, అందును బట్టి నీకెంతో వందనాలని చెప్పాడు. అంటే తన నోట్లో నుంచి వచ్చిన మొదటి మాట ఏమిటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అయ్యా, ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ విధంగా నీవు నన్ను ఆశీర్వదించావంటే ఇది కేవలం నీ కృపయ్యా. నీ దృష్టిలో ఇది కొంచెమే, నువ్వు నా పట్ల ఇంకా చాలా చేయబోతున్నావు అంటూ ఆయన పలికిన మాట, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నువ్వు కూడా ఏమి నేర్చుకోవాలంటే, ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు తిట్టుబోతుని, ఒకప్పుడు లోక సంబంధమైన మనిషిని, కానీ ఇప్పుడైతే నాకు నెమ్మదినిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, కృపనిచ్చావు. ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని నువ్వు దేవుడి పాదాల దగ్గర ప్రతిరోజు పలకటం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇలా మాట్లాడిన ఆయన ఒక అద్భుతమైన మాట విశ్వాసముతో పలికాడు. ఏమిటా మాట అంటే, ఈ నీవు ఇంత చేసినలో
నీ దృష్టికి కొంచెమే. నీవు నా సంతానానికి కలగబోవు దాని గురించి ఇంకా దీవిస్తానని సెలవిచ్చావు. ఆ మాటను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. సహోదరి, నీవు ఆశీర్వదించబడాలని ఒక దైవజనుడుగా నా కోరిక. రాత్రి అదే కదా నేను చెప్పింది. 4 విషయాలు చెప్పాను మనం ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో. ఈ పూట మరొక విషయం ఏమిటంటే, ఆయన సన్నిధిలో నీవు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కూర్చొని ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఏమని మాట్లాడాడో ఒక్కసారి మనం చూద్దాం రండి దయచేసి. 26వ వచనం చదువుదాం. 26వ వచనం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడనియు నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచునట్లు నీవు సెలవిచ్చిన మాట. ఏమన్నాడండి? మొదటి మాట ఏం చెప్పాడు? ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని. రెండవ మాట, నా కుటుంబము ఏ పాటిది. మూడవ మాట, నీవెంత చేసినా నీ దృష్టిలో కొంచెమే, నువ్వింకా నా పట్ల ఎంతో చేయబోతున్నావు. 4వ మాట 26వ వచనంలో అంటాడు, నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిలో ఏం చేయాలి? దాన్ని స్థిరపరచు. హల్లెలూయా. ఇప్పుడు మన అందరం ఆశపడేది ఏంటి? తల్లిదండ్రులంగా చెప్పాలి. పిల్లలు స్థిరపరచబడాలి, కుటుంబం స్థిరపరచబడాలి. బైబిల్ చెప్తుంది, నీవు కోరినట్టే అగునుగాక అన్నాడు యేసయ్య. ఏమన్నాడు బైబిల్లో? నీవు అగునుగాక. ఇప్పుడు దావీదు ఏం కోరుకుంటున్నాడు? నీ సన్నిధిలో నీ నామ మహిమార్థమై నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడునుగాక. హల్లెలూయా. నేనేమంటానంటే, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి దినము నువ్వు దేవుని దగ్గర ఈ మాట పలకటం నేర్చుకో. నీ మాట దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీవు కోరినట్లు ఆయన చేయబోతున్నాడు. నీవు విశ్వసించినట్లు ఆయన జరిగించబోతున్నాడు. దావీదు ఇప్పుడు ఒక మనకు మాదిరి, దావీదు ఒక మార్గదర్శి. దావీదు మనకు ఒక ముందు చూపు చూపిస్తున్నాడు. ఆ ముందు చూపు ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చోవడం. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున కూర్చోవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. నువ్వు ఎక్కడ కూర్చోవాలంటే యెహోవా సన్నిధిలో కూర్చో. అంటే ఆయన పాదాల దగ్గర కూర్చో. దేవునికి స్తోత్ర. నీవు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చెప్పాలి? అయ్యా, నీ దాసుడునైనా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో స్థిరపరచు. ఈ మధ్య నేను ఒక ప్రార్థన చేస్తున్నాను దేవుడి దగ్గర. ఎంతోమంది మంచం మీద పడి పిల్లల చేత చేయించుకునే వాళ్ళని చూస్తున్నాం. కాళ్ళు చేతులు ఇరిగిపోయి నడవలేక ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకునే వారిని చూస్తున్నాం. లేదా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ చీచా అనిపించుకునే వారిని మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత నేనేమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా, మంచం మీద పడకుండా నన్ను తీసుకో, నాకు దీర్ఘాయువు నీవు, నా ఎముకలకు సత్తువు నీవు, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి క్షేమాన్ని ఇవ్వు నీవు. ఏమివ్వాలి? ఈ విధమైన ప్రార్థన చేస్తున్నా. ఇదేంటి అయ్యగారు? ఎస్, మనం చేయాలి. ఎప్పుడైతే మనము చేస్తామో నీవు కోరినట్లే, నీవు విశ్వసించినట్లే నీ దేవుడు జరిగించబోతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరిచే దేవుడు. ఇప్పుడు ఈయన ఏమని పలికాడు? ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని. ఎప్పుడైనా ఈ మాట చెప్పావా? ఎంత కృప చూపావు, ఎంత నెమ్మదినిచ్చావు, ఎంత సంతోషం ఇచ్చావు, ఎంత ఆనందం ఇచ్చావు, ఈ విధమైన కుటుంబాన్ని నాకు బిడ్డల్ని ఇచ్చావు, వీటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. ఇంత ఇవ్వడానికి నేను ఏ పాటి వాడిని? నీ దృష్టిలో ఇప్పటి వరకు నువ్వు చేసిందంత కొంచెమే, ఇంకా నా పట్ల ఎన్నో నీవు చేయబోతున్నావు. ఎస్, మన మందిరంలో ఉన్న విశ్వాసుల జీవితాల్లో
కొంచెమే చేశాడు, ఇంకా ఆయన ఎంతో చేయబోతున్నాడు. కొన్ని సంవత్సరాల్లో మీ స్థితిని మారటం మీరు కన్నులారా చూడబోతున్నారు. ఆమేన్. మీరు కలవరపడొద్దు, దిగులు పడొద్దు. ఆయన దృష్టిలో ఆయన చేసింది కొంచెమే. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ పరిచర్యలో, నీ సేవలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో గొప్ప కార్యాలు చేయడం నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు 26వ వచనంలో ఆయన కోరికండి, నా కుటుంబాన్ని స్థిరపరచయ్యా. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమన్నాడండి? నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచున్నట్లు నీవు ఇచ్చిన మాట నెరవేర్చయ్యా. ఏమిటి ఆయన కోరిక? నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరచు. ఆమేన్. నువ్వు కూడా ఇదే ప్రార్థన చేయి. నా కుమారుడు కుటుంబాన్ని స్థిరపరచు, నా కుమార్తె కుటుంబాన్ని స్థిరపరచు, నా మనవడు మనవరాలను స్థిరపరచు, వారి భవిష్యత్తును స్థిరపరచు, పరిచర్యను స్థిరపరచు, మా కుటుంబాలను స్థిరపరచు. నీ సన్నిధిలో అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకో. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. 107వ కీర్తన ఒకసారి మీరు తీయండి. ఇది ఏ పుస్తకం ఇలాగ పట్టుకొని 107వ కీర్తన. దయచేసి మనం చూద్దాం. చూడండి, 107వ కీర్తన 30వ వచనం చదువుదాం. 30. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. అనండి అందరూ ఆ మాట. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించదు. రేవులు ఎక్కడుంటాయి? నదుల్లో ఉంటాయి కదండి. నదుల్లో ఉంటాయి, చాలా రేవులు ఉంటాయి. కానీ వాళ్ళు ఏ రేవు కోరుకున్నారో ఆ రేవుకే ఆయన వారిని చేర్చాడు లేదా నడిపించాడు. సహోదరి, నీవు నీ నోటితో ఏమి కోరుకుంటావో ఆ రేవుకు నా దేవుడు చేర్చబోతున్నాడు. ఆ రేవుకు నిన్ను నడిపించబోతున్నాడు. నా కుమారుడు నువ్వు కలవరపడద్దు, నా కుమార్తె నువ్వు కలవరపడద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీ దృష్టిలో కొంచెమే చేశాను, ఇంకా చాలా చేయబోతున్నాను. నీ కుటుంబాన్ని స్థిరపరిచి నీవు కోరిన రేవుకు నేను చేర్చబోతున్నా. నీవు కోరిన అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను అడిగావు, నువ్వేమడిగావో అది నేను చేయబోతున్నా. ఇప్పుడు దావీదు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి చెప్పండి? ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలి. రెండవది, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరచమని కోరుకోవాలి. ఇప్పుడు వారు ఏం కోరారో అదే రేవుగా ఆయన చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ వచనం చూడండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో. నీకు ఒక ఆశ, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నీకు ఒక ఆశ, నా కుటుంబం ఒక స్థితిలోకి రావాలి. నీకు ఒక ఆశ, నా బిడ్డలు ఉద్యోగాలు చేయాలి. నీకు ఒక ఆశ, మంచి వాహనాలు కొనుక్కోవాలి. నీకు ఒక ఆశ, వెండి బంగారములు కొనుక్కోవాలి. నీకు ఒక ఆశ, నా జీవితంలో నెమ్మది కావాలి. నీవు ఆశపడిన దానిని ఆయన నీ ప్రాణమును తృప్తిపరచబోతున్నాడు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు ఆయనను విశ్వసించి ఆయన పాదాల దగ్గరికి వస్తున్నావు, ఆయనను నమ్మి ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆయన వాక్యమును చేతబట్టుకున్నావు. లోకాన్ని విడిచావు, లోకాశలు విడిచి వచ్చేసావు, బంధువులు విడిచిపెట్టావు, నీ శరీర కోరికలు విడిచిపెట్టావు. దేవుని కోసం ఎంతో ధనాన్ని, ఎంతో సమయాన్ని త్యాగం చేస్తున్నావు. ఇంతగా నీవు దేవుని కొరకు చేస్తున్నప్పుడు నా దేవుడు నీకెందుకు చెయ్యడు? ఖచ్చితంగా చెయ్యబోతున్నాడు. ఆయన ఆశ కలిగిన నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కోరిన రేవుకు ఆయన చేర్చబోతున్నాడు. అది గ్రహించిన దావీదు ఏం చేస్తున్నాడు? ఆయన అడిగితే ఖచ్చితంగా చేరుస్తాడు.
ఆయన అడిగితే ఖచ్చితంగా నా ప్రాణాన్ని చెప్పండి, నా ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఇప్పుడు నేను వదిలిపెట్టే ప్రసక్తే. అందుకని 26వ వచనములు అంటాడు, నీ నామము మహిమపరచబడినట్లు, చూడండి, నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు స్థిరపరచాలి. 28వ వచనం చదవండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీ దాసుడైనైనా నాకు సెలవిచ్చావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఏమని కోరుకుంటున్నాడు? 28వ వచనంలో, నీవు మేలు దయచేస్తావని సెలవిచ్చావు, నీ మాట సత్యం, నా కుటుంబానికి మేలు దయచేయి. నువ్వేమని సెలవిచ్చావు? మేలు చేస్తానని చెప్పావు. నీ మాట నేను నమ్ముతున్నా, నీ మాట నమ్ముతున్నా, నీ మాట సత్యం. నా కుటుంబానికి ఏం చేయాలి నువ్వు? చెప్పండి. నా అన్నాడా? నా కుటుంబం అంటున్నాడా? నా కుటుంబం. తన వ్యక్తిగతంగా ఏది కోరుకోవట్లా, తన ఇంట్లో ఉన్న సభ్యులందరి కోసం, తన కుటుంబం అంతటి కోసం అతడు దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ఈ సంవత్సరం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, ఈ సంవత్సరం తీసుకోవాల్సిన ఒక తీర్మానం ఏమిటంటే, ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చో, దావీదు పలికిన మాటలు పలుకు. నీ మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఒకటి స్థిరపరచమన్నాడు, రెండవది నీవు మేలు దయచేస్తానన్నావు. నా కుటుంబానికి నువ్వేం దయచేయాలి? మేలు దయచేయి, ఎందుకంటే నీ మాట సత్యం. హల్లెలూయా. మూడవది మనం చూస్తే, నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఉండునట్లుగా దానిని ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించాలి. నా కుటుంబం ఎక్కడ ఉండాలి? నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి స్థిరపరచమన్నాడు, రెండు మేలు దయచేయమన్నాడు, మూడవది నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించమన్నాడు, నాలుగవది నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఏమండి, నాకు కార్లు ఇవ్వు, బంగ్లాలు ఇవ్వు, వెండి బంగారాలు ఇవ్వు, గృహం ఇవ్వు, ఇవన్నీ చెప్పట్ల. అసలు ఒక్క మాటలో తేల్చేస్తున్నాడు ఏంటంటే, నీ ఆశీర్వాదం కావాలి, నా కుటుంబము స్థిరపరచబడాలి, నా కుటుంబానికి మేలు కావాలి. ఎంత చేసినా నీ దృష్టిలో కొంచెమే, ఇంకా నీవు నా పట్ల ఎంతో చేయబోతున్నావు, చేస్తావు. ఆమేన్. నా కుమార్తె, ఈ నాయోతు ప్రొఫెటిక్ మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులారా, మీ దృష్టిలో, ఆయన దృష్టిలో మీరు పొందుకుంది కొంచెమే. కొన్ని సంవత్సరాల్లో ఎంతో నీ పట్ల ఆయన మేలు చేయబోతున్నాడు. ఒకప్పుడు నేను కొంచెమే చూసిన వాడిని, ఈరోజు ఆయన మేలును అనుభవిస్తున్న వాడిది. నన్ను నమ్ము. ఒకప్పుడు అడుక్కునే నన్ను, చెయ్యి చాచిన నన్ను, ఆకలితో అలమటించిన నన్ను, వస్త్రాలు లేక బాధపడిన నన్ను, గృహము లేక బాధపడిన నన్ను, వాహనము లేక బాధపడిన నన్ను, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో తెలియని నన్ను, ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలో తెలియని నా జీవితంలో ఊహించని మేలు ఆయన చేశాడు. సంవత్సరాలు జరుగుచున్న కొలది ఆయన కార్యాలు నా పట్ల నూతన పరిచాడు. అసలు నేను ఇల్లు ఎలా కట్టాను ఇప్పటికి నాకు అర్థం కాదు. పిల్లల్ని ఎలా చదివించాము ఇప్పటికీ మాకు అర్థం కాదు. దాని వెనక ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, ప్రతిరోజు ఆయన సన్నిధిలోకి వెళ్ళడం, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఇదిగో దావీదు చేసిన ప్రార్థన మనం చేయడం. ఏమిటా ప్రార్థన? నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరిచయ్యా, నా కుటుంబానికి మేలు దయచేయ్యా, నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా మారుతుందయ్యా. నాకేమొద్దు, 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 నా కుటుంబాన్ని స్థిరపరచు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నా కుటుంబానికి మేలు దయచేయి. నాకేమొద్దు, నా కుటుంబం నీ సన్నిధిలో ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. నా దేవుడు కృప కలిగిన దేవుడు. నా దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికమైన కార్యాలు చేసే ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఆమేన్. ఇప్పుడు అప్పులు ఎలా తీర్చుకోవాలనుకున్నావు? డ్వాక్రా ద్వారా నీకు అద్భుతం చేయలా? నీవు ఎలా పోషించబడాలనుకుంటున్నావు? 4,000 రూపాయలు పింఛన్ దేవునికి ఆశ్చర్యకరంగా ఇస్తలా? సెంటు భూమి లేదని బాధపడ్డావు. దేవుడు మరి గవర్నమెంట్ ద్వారా నీకు సెంటు భూమిని ఇచ్చాడు కదా. అవసరమైతే సొంత ఇంటిని కూడా దేవుడు నువ్వు కట్టకుండానే కట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలకి భోజనం ఎలా నువ్వు అనుకుంటున్నావు? ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే చేస్తున్నారు. అంటే ఏదో ఒక దిక్కు నుండి, ఏదో ఒక వైపు నుండి, ఏదో విధంగా దేవుడి నీ దగ్గరకు ధనాన్ని తీసుకొస్తున్నాడు. ఇది ఆయన కృపే, ఇది ఆయన కనికరమే. స్తోత్రం చెప్పండి. ఆయన కృప లేకుండా ఏది మన దగ్గరకు రాదో. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? కూర్చొని ఏం చేయాలి? నీవు కోరుకోవాలి. నీవు ఆశించినది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు కోరిన రేవుకాయని నిన్ను చేర్చబోతున్నాడు. ఇప్పుడు దావీదు ఏమి కోరుకున్నాడో అదే దేవుడు దయచేశాడు. నేను రాజును కదా, సింహాసనం అందున్నాను కదా, నా వెనక మంత్రులు ఉన్నారు కదా, నాకు సైన్యం ఉంది కదా, నా వెనక ప్రజలు ఉన్నారు కదా, నాకు ఒక మంచి గృహం ఇచ్చాడు కదా అని చాలే అనుకోలేదు. కానీ దావీదు రాజు అయినప్పటికీ తన సింహాసనాన్ని విడిచి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని, నేను సంపాదించేది కాదు, నువ్విచ్చేది నాకు కావాలి. ఏం కావాలి? నువ్విచ్చేది కావాలి, నేను సంపాదించుకునేది కాదు. నిజమండి, నిజమండి. నేను చెప్పే మాట మీరు నమ్మాలి. నేను చెప్పే మాటను విశ్వసించాలి. సేవకుడు నోట్లో నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం నమ్మాలి తెలుసా? ఆయన సన్నిధిలో కూర్చో, కోరుకో, ఆశించు, ప్రార్థించు. ఊహించని విధంగా నీవు కోరిన రేవుకాయని నిన్ను చేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యేబు రాసిన పుస్తకము 1వ అధ్యాయం. చెప్పాలి గట్టిగా. 20,000 రూపాయలు పోయినాయి. కానీ నేనేమనుకున్నానంటే దేవుడు మంచి పని చేశాడు. ఏం చేశాడు? 20,000 బాగొట్టుకొని 3 సార్లు ప్రయత్నాలు ఫెయిల్ అయితే కూడా దేవుడు మంచి పని చేశాడు అంటారా మీరు? చెప్పండి. కానీ నేను చెప్పా, దేవుడు మంచి పని చేశాడు. ఎందుకంటే ఏదో సంథింగ్ అందులో ఉంది. అక్కడికి వెళ్తే నేను బాధపడతా, అందులో ఏలు పెడితే నేను గలిబిలి అయిపోతా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? క్యాన్సిల్ చేసే దేవుడు మరొక మార్గాన్ని తప్పక సిద్ధం చేశాడు. చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో రెండవదిగా మనం చూస్తే యేబు అనే మహాభక్తుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఈయన అన్నీ పోతున్నాయి. ఏం పోతున్నాయి? పశువులు పోయినాయి, పిల్లలు చచ్చిపోయారు, శరీరంలో ఆరోగ్యం పోయింది, అన్నీ పోతున్నాయి. ఇదిగో ఈ వైపు నుంచి ఒకడు, ఈ వైపు నుంచి ఒకడు, ఆ వైపు నుంచి ఒకడు, ఈ వైపు నుంచి ఒకడు వచ్చి, అయ్యా పశువులు చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, మేకలు చచ్చిపోయినాయి, నీ ఆ పిల్లలు చచ్చిపోయారు అంటుంటే ఏమన్నాడు తెలుసా? నేను తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, వచ్చేటప్పుడు నేనేమి తీసుకోలేదు, యెహోవా ఇచ్చాడు. అబ్బా, ఆయన చెప్పిన గొప్ప మాట చూడండి. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే ఆయనకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక విశ్వాసం ఏంటి? ఇచ్చింది ఆయనే, తీసుకుంది కూడా, మళ్ళీ ఇచ్చేది కూడా ఆయనే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇచ్చింది ఆయనే, మళ్ళీ ఇచ్చేవాడు కూడా ఆయనే. స్తోత్ర. నిజమండి. 20,000 పోగొట్టాడు నేను. 3 సార్లు ఫెయిల్ అయ్యా. ఇంకొక ప్రయత్నం ఇక నేను చేయదలుచుకోవాలా. ఇక చేయను. ఎందుకో తెలుసా? నేను చేసే దేవునికి ఇష్టంగా లేదు. నష్టాన్ని కూడా తిరిగిచ్చే దేవుడు ఆయన. ఆమేన్.
కాబట్టి ఈరోజు నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటే నీవు పోగొట్టుకున్నవి కూడా తిరిగిచ్చేవాడు ఆయన. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం కొన్ని పోగొట్టుకుంటుంటాం. పోగొట్టుకోమా? ఇప్పుడు యోబు ఎంత మంచోడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నాలుగవది యథార్థవంతుడు. ఇలాంటి వాడు ఏం చేశాడు? నష్టపోయాడు. ఏమండి చెప్పాలి మీరు? నష్టపోయాడు. ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం నష్టపోయాడు? దేవుడి కోసం నష్టపోయాడో, సాతాను కోసం నష్టపోయాడో, తన కోసం నష్టపోయాడో ఆయనకి తెలియదు, కానీ మొత్తానికి నష్టపోయాడు. మనకేమర్థమైందంటే దేవునికి సాతానుకు మధ్యలో వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పోరాటములు ఏమైపోయాడు? నష్టపోయాడు. మరి నష్టాన్ని పూడ్చాల్సింది ఎవరు కదా? ఈరోజు మందిరంలోకి వచ్చే నీ నష్టాన్ని పూడ్చాల్సింది కూడా దేవుడే. ఖచ్చితంగా పూడ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు ఎంత నష్టపోతున్నావో, నేనెంత నష్టపోతున్నాను, దేవుని కోసం నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావో, నేనెంత ఖర్చు చేస్తున్నాను. మన విశ్వాసాన్ని చూసిన దేవుడు, మన భక్తిని చూసిన దేవుడు, మనము కోల్పోయిన వాటిని తిరిగిచ్చే దేవుడు. ఎప్పుడు? ఆయన సన్నిధిలో కూర్చోనంట, ఈ చెవు తింటున్నాడు, ఈ చెవు తింటున్నాడు, పిన్నప్పుడల్లా ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకేం కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. అది తన మనసులో ఏమనుకుంటున్నాడు? తిరిగి ఆయనే ఇస్తాడు, తిరిగి ఆయనే ఇస్తాడు, తిరిగి ఆయనే సమకూరుస్తాడు, తిరిగి ఆయనే సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు యోబు పోగొట్టుకున్న వాటన్నిటికంటే రెండంతలుగా తిరిగి దేవుడు చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. ఎందుకు ఇచ్చాడు? ఇది నా పాయింట్. ఎందుకు ఇచ్చాడు? యోబుకు ఒక అలవాటు. ఏమిటి అలవాటు? దేవుని సన్నిధిలో కూర్చొని తన కుటుంబం కోసం ప్రార్థించే అలవాటు ఉంది. ఎవరికి? ఆయనకు ఒక అలవాటు. ఆయన సన్నిధిలో కూర్చుంటాడు, ప్రతిరోజు కుటుంబం కోసం, పిల్లల కోసం ప్రార్థన చేస్తాడు. వారి పాపముల కొరకు బలి అర్పణిస్తూ ఉంటాడు. నిత్యము ప్రార్థన చేస్తాడు, నిత్యము స్తోత్రాలు చెల్లిస్తాడు. ఎక్కడా భయపడడు, ఎక్కడా కృంగిపోడు. ఏ సమయంలోనైనా దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అంటాడు తప్ప అతడు కృంగిపోయేవాడు. కానీ అతనుకున్న అలవాటు ఏంటి? ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర కూర్చునే అలవాటు కలిగిన వాడు. ఈరోజు నేను చేతులెత్తి మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఇప్పుడు దావీదు బడిలోకి రావాలి. మీరు కూడా ఇప్పుడు యోబు బడిలోనికి రావాలి. స్తోత్రం. బడి అంటే ఇంగ్లీష్లో స్కూల్. వీళ్ళిద్దరు స్కూల్లోకి మనం జాయిన్ అవ్వాలా. ఆ స్కూల్లో ఏమి నేర్పుతారు తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్పిస్తారు. ఆమేన్. ఆయన సన్నిధిలో ప్రార్థించడం నేర్పిస్తారు. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్పిస్తారు. ఆయన సన్నిధిలో రోధించడం నేర్పిస్తారు. ఇప్పుడు నష్టపరిచింది ఆయనే, తిరిగి ఇవ్వాల్సింది కూడా ఆయనే. హల్లెలూయా. నిజమండి. నాకు భలే నవ్వు వచ్చింది. 3 సార్లు ప్రయత్నం చేశాను, అట్టర్ ఫ్లాప్ అయిపోయా. కానీ దిగులు పడలా. ఓహో, నేను దేవునికి ఇష్టం లేని పని అందుకే తీసేశాడు. తీసేసేవాడు మరి ఏం చేయాలా? ఖచ్చితంగా ఇంకోటి ఇస్తాడుగా. హల్లెలూయా. అదే మాట మనం చూస్తాం. చూడు, యోబు రాసిన గ్రంథము చివరి అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. 14,000 గొర్రెలను, 6,000 వెంటలను, 1000 జతల ఎడ్లను, 1000 జతల ఆడుగాడిదలను కలిగను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా యోబును మొదట అంటే అధికముగా దేవుడు ఏం చేశాడు? అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వినాలి మీరు జాగ్రత్తగా.
అయ్యా నీ సన్నిధిలో నా కుటుంబము స్థిరపరచబడాలని ప్రార్థన చేసి ఉంటాడు ఏవో. ఆమేన్. దావీదు ఎలా చేశాడో ఇలాగే చేస్తుంటాడు. ఏమని? నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరచు, నీవు నా కుటుంబానికి మేలు చేయి, నీవు నీ సన్నిధిలో ఉన్నట్లుగా నా కుటుంబాన్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి, నా కుటుంబం నిత్యము దీవెనకరంగా ఉండాలని అడిగిన మాట యోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ కుటుంబంలో ఒడిదుడుకులు. కుటుంబంలో చెప్పాలి ఏమిటా ఒడిదుడుకులు? ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కదా, మీ ఆయన తాగేయడని, మీ ఆయన చిత్రవదలు చేస్తున్నాడని, వ్యాపారం దెబ్బతింటుందని, బలహీనతలు వస్తున్నాయని, ఇల్లు కట్టుకోలేకపోతున్నామని, వ్యవసాయం కలిసి రావట్లేదని, మన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏం చేస్తున్నాం మనం? చెప్పాలి. చూస్తున్నామా లేదా? ఈ ఒడిదుడుకులు ఇప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే మనిషి జీవితంలో ఒడిదుడుకులు సహజం. ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి ఆగిపోతాయి. ఈ ఒడిదుడుకులు యోబు జీవితంలో కూడా ఉన్నాయి. ఆయన ఎంత మంచి భక్తిపరుడు. ఒడిదుడుకులు లేవా? చెప్పండి. నష్టం లేదా? కలవరం లేదా? వ్యాధి లేదా? ఉంది. కానీ ఆయన పలికిన మాట మాత్రం దేవుడు నెరవేర్చాడు. ఏం పలికాడు? నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము స్థిరపరచబడునుగాక, మేలు దయచేయుదువుగాక, నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక అని పలికాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దావీదు వలె ఆయన పాదల దగ్గర కూర్చో, యోబు వలె ఆయన పాదల దగ్గర కూర్చో. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయనకే స్తోత్రం అని చెప్పు. చెప్పినా నువ్వు ఈ 3 విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఏ 3? 1, నా కుటుంబాన్ని స్థిరపరచాలి. 2, నా కుటుంబానికి మేలు దయచేయాలి. 3వది, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా కోరినట్లయితే బైబిల్ ఏం చెప్పింది ఇందాక? వారు కోరిన రేవుకు ఆయన వారిని చేర్చాడు. మన నాయోతు సంఘ విశ్వాసులందరినీ కూడా మీరు కోరిన రేవుకు ఆయన చేర్చబోతున్నాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పు. కొన్ని సంవత్సరాల్లో నువ్వు ఈ కన్నీరు మానేయబోతున్నావు, అంటే దేవుడు తుడిచివేయబోతున్నాడు. కొన్ని సంవత్సరాల్లో నువ్వు కష్టాల నుంచి బయటకు రాబోతున్నావు. కొన్ని సంవత్సరాల్లో నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒడిదుడుకులను ఆయన తీసివేయబోతున్నాడు. ఆయన ఏ దేవుడట? నష్టాన్ని పూడ్చే దేవుడు. ఏ దేవుడమ్మా? ఇప్పుడు ఎంత నష్టపడేవో పూడ్చాడా లేదా? చెప్పాలి. పూడ్చాడా లేదా? ఎందుకని? నష్టములో దేవుడు స్తుతించాడు, లాభంలో కూడా దేవుని. కానీ మనమైతే నష్టం వస్తే ఇక మందిరం మొహం చూడం, నష్టం వస్తే ఇక సేవకుడి మొహం చూడం, నష్టం వస్తే ఇక ప్రార్థన మొహం చూడం, నష్టం వస్తే మన జీవితంలో ఇకేమి చూడం. ఒకటే దిగులు. ఇక జడేసుకోం, నూనె పెట్టం, దువ్వాన్ని దాంట్లో దోర్చం, ఇక సింపిరి జుట్టేసుకొని తిరుగుతూ ఉంటాం. ఏందమ్మా అంటే, నా కష్టాలు మీకేం తెలుసులే అని చెబుతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేమొద్దు, నువ్వు శుభ్రంగా రెడీ అవ్వు, దిట్టంగా తిను, దిట్టంగా ఆయన పాద దగ్గర కూర్చొని ప్రార్థన చేయి. దేవుడే నీ అవసరతలన్నీ తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే దేవుడండి. అందుకే బైబిల్ చెప్తాడు, గాయము చేసినను ఆయన చేతులే స్వస్థపరుస్తాయట. ఆయన గాయము చేయువాడు ఆయనే, కట్టువాడు కూడా ఆయనే. అందుకే ఒక పాట ఉంది కదా, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములా నీవు కాటుచున్నావాడని,
దాటుచున్నవాడని దేవునికి స్తోత్రము. యుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దావీదు కోరుకున్నట్లు ఆయనకి ఇచ్చేశాడు. ఏబు కోరుకున్నట్లు ఆయనకి ఇచ్చేశాడు. నష్టపోయాడు, నష్టపోయిన తిరిగి ఇచ్చేసిన దేవుడు. నేను ఒక సత్యం చెప్తాను వినండి. నీ భర్త వలన, నీ భార్య వలన, నీ పిల్లల వలన నువ్వెంత నష్టపోతున్నావో, దేవుని కోసం, ఆయన పని కోసం, ఆయన సేవకుడి కోసం నువ్వెంత నష్టపోతున్నావో, అవన్నీ రానున్న సంవత్సరాల్లో వడ్డీతో సహా దేవుడు నీకు చెల్లించబోతున్నాడు. నమ్మిటి వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. తిరిగి దేవుడు చెల్లించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చెల్లిస్తాడు? ఎస్, దావీదు వలె ఆయన సన్నిధిలో కూర్చొని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయన కాళ్ళు పట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తామో, దేవుడు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మంచి దేవుడు అండి. ప్రత్యక్ష సాక్ష్యం. నేను నా జీవితంలో ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను కాదు, నా దేవుడు. ఈ స్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని నిందలు పడ్డానో, ఎన్ని అవమానాలు పడ్డానో, ఎన్ని నా జీవితంలో గందరగోళ పరిస్థితులు నేను చూశాను, నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎలా మార్చేశాడు? నాట్యముగా మార్చాడు. మరి నా దేవుడు వేరు, నీ దేవుడు వేరా? మన ఇద్దరి దేవుడు ఒక్కడే. ఆయన అతి త్వరలో నీ పట్ల ఊహించని తలుపులు తెరవబోతున్నాడు. ఆమేన్. మూడవది మనం చూద్దాం, మూడవ వ్యక్తిని మనం చూద్దాం రండి. ఆదికాండము, దయచేసి ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతడు తాను గెలవకుండా చూచి తొడగూడు మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడ సడలను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడువను. ఆమేన్. యాకోబు మేనమామ ఇంటి నుంచి రిటర్న్ వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు తన 2 భార్యలను, దాసీలను, 11 మంది పిల్లల్ని రేవు దాటించేశాడట. తన మందలన్నిటిని కూడా రేవు దాటించేశాడట. తనకు కలిగినదంతా రేవు దాటి ఇంటికి పంపించేసిన తరువాత అతడొక్కడే మిగిలిపోయి ఏం చేశాడు? దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకు కూర్చున్నాడు? తెల్లవారే వరకు పెనుగులాడుతానే ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? ఆ మాట మనము హోషేయ గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది. చూడండి, హోషేయ రాసిన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరిగలవాడి అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యాకోబు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడు. ఏం చేశాడండి? కన్నీరు కార్చాడు. ఏమని బ్రతిమలాడు ఉంటాడు చెప్పాలి. 2 భార్యలు, 2 దాసీలు. అక్కడ ఎంతమంది రాయబడింది? సంతానం 11 మంది. తర్వాత ఏమని రాయబడింది? తన యావదాస్తి అంతేమి దాటించాడట? రేవు దాటించి ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో. ఇంత ఆస్తున్నోడికి దేవుని పాదాలతో ఏం పని చెప్పాలి?
అమ్మ, ఇంత ఆస్తున్నోడికి యావదాస్తి కలిగింది, పశువులు, గొర్రెలు, మేకలు, విస్తారమైన ఆస్తి ఆయన దగ్గర ఉంది, బహుధనవంతుడుగా మారిపోయాడు. ఇంత ఉన్నోడికి దేవుని పాదాల దగ్గర ఏం పని? నేను ఒక మాట చెప్తా, నేను సంపాదించింది నాకు శాశ్వతం కాదు, నీవిచ్చేది నాకు శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. నేను కలిగిన దాని మీదకి ఏం రావాలి? నీ ఆశీర్వాదం రావాలి. నేను పొందుకున్న దాని మీదకి నీ కృప రావాలి. నేను కలిగి ఉన్నదంతా నీ నామములో స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఏం కావాలి? నీ నామంలో తెల్లవారే వరకు పెనుగులాడుతున్నాడట, బచ్చంలా అనుకున్నాడట. అయ్యా అయ్యా అయ్యా, ఈయన గెలవకుండా ఉండాలని తొడగూడు ఏం చేశాడు? ఆయన కొట్టాడు, అది జారిపోయింది, నొప్పి వస్తుంది. అయినా సరే నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను నేను విడిచిపెట్టను. ఆమేన్. ఏం చేయడట? నేను నిన్ను విడిచిపెట్టను. ఇతనికి ఒక నష్టం ఉంది, చెప్పండి. 20 సంవత్సరాలు ఇంటికి దూరం అయిపోయాడు యాకోబు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అన్న పగబట్టినందున మేనమామ ఇంట్లో కష్టపడుతున్నాడు. మేనమామ ఇంట్లో ఎండకెండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, భయంకరమైన శ్రమ అక్కడ అనుభవిస్తున్నాడు. ఎంతో నష్టపోయాడు యాకోబు, ఎంతో శ్రమ అనుభవించాడు యాకోబు. ఇదిగో అతని జీవితంలో దేవుని కృప అతనికి తోడుగా ఉంది కనుక దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు ఆ ఇచ్చిన దానికి ఏం కావాలనుకున్నాడు? శాశ్వతమైన ఆశీర్వాదం. ఇప్పుడు కూర్చున్నాడు ఎక్కడ? ఏమన్నాడు కూర్చొని? నీవు నన్ను. అరే బాబు, ఆల్రెడీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు కదా. అయ్యా, అది ఎన్నటెన్నటికి అనండి ఆ మాట. అది ఎన్నటెన్నటికి ఎలా ఉండాలి? నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. నా కుటుంబము నీ సన్నిధిలో దీవెనకరంగా ఉండాలి. నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నా కుటుంబానికి మేలు దయచేయ్యా. నీవు చేసింది కొంచెమే, ఇంకా ఎంతో చేయబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ముగ్గురు గురించి చెప్పాను. యాకోబుని ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలు దేశం ప్రపంచంలో ఉంది. ఇశ్రాయేలు అనగా ఎవరు? యాకోబే. యాకోబు పేరు మీద ఒక దేశం ఉంది. ఇప్పుడు ఆ దేశమే ప్రపంచాన్ని అల్లాడిస్తుంది. దాన్ని చూస్తే జనం నివ్వెరపోతున్నారు. కారణం ఏంటంటే యాకోబును దేవుడు శాశ్వతంగా ఆశీర్వదించాడు. ఇప్పటికీ ఏ శత్రువు కూడా వారిని గెలవలేకపోయారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? అతడు దేవుని పాదాల దగ్గర. ముగ్గురు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. అతని కుటుంబాన్ని ఏం చేయించుకున్నాడు? ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. రెండవది యేబు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఒకప్పుడు అది ఆశీర్వాదకరమైన కుటుంబమే, కానీ ఎన్నో శ్రమలు వచ్చినాయి. తిరిగి ఆ శ్రమలన్నిటిని దేవుడు ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. కారణం ఏంటి? అతడు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. మూడవది యాకోబు దేవుడు ఎంతో ఇచ్చినా ఇది కాదయ్యా, నాకు ఎలాంటి ఆశీర్వాదం కావాలి? శాశ్వతమైన ఆశీర్వాదం కావాలి, శాశ్వతమైన మేలు కావాలి, శాశ్వతమైన దీవెన కావాలి. ఎన్నటికి నా కుటుంబం నీ పాదాల దగ్గర ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా. మళ్ళీ చెప్తున్నాను, ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. అవన్నీ చూసి నువ్వు బెదిరిపోబాకు. నీ వెనక నీ ముందు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆ సంగతి మాత్రం నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. నీ నష్టాన్ని పోర్చబోతున్నాడు, నీ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, నీ కన్నీరాయుడు తొడవబోతున్నాడు, నీ దుఃఖమును సంతోషంగా. ఎప్పుడు? నీకు ఒక అలవాటు రావాలి. ఆ అలవాటు ఏంటంటే ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర కూర్చొని 3 విషయాలు. ఎన్ని విషయాలు? ఒకసారి పెద్దగా చెప్తారు ఈ 3. 1, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరిచయ్యా. 2,
నా కుటుంబానికి నిత్యమైన మేలు దయచేయ్యా. మూడవది, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. మేలు అనే విషయంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఆశీర్వాదం అనే విషయంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, స్థిరపరచు అనే సంగతిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచి ఈ గ్రామములోనే ఒక తలగా దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృప, అట్టి కనికరము దేవుడు మెండారుగా ఈ సంవత్సరం మీకు మీ పిల్లలకు దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి లేచిన